అసలు జగన్మోహన్ రెడ్డి మానసిక వైద్యం దగ్గరికి వెళ్ళాలి. మన విజయమ్మ గారు లేరు పాపం, షర్మిల గారు లేరు. ఈయనకి మానసిక వైద్యం చేయించడానికి ఎవరు సాహసించట్లా. భారతీయ గారిని ప్రాధాయపడుతున్నా, అమ్మ ఇతన్ని మానసిక వైద్యుల దగ్గర తీసుకెళ్ళు, మానసిక వ్యాధి పట్టుకుంది దీనికి. మాటొస్తే 30 సంవత్సరాలు, 2023 స్టార్టింగ్ నుంచి ఎన్నికలు అయ్యి పోలింగ్ వచ్చే వరకు, ఇది రిజల్ట్ తెలిసే వరకు 30 సంవత్సరాలు అంటే నీ ప్రతిపక్ష హోదా కూడా వెళ్ళిపోతే మళ్ళీ నిన్న 30 సంవత్సరాలు అన్నావు అంటే, నాకు తెలిసి మానసికంగా బాగున్నవాడు ఎవరో మాట్లాడిన మాట అది. అరే ఓడించి 7-8 నెలలు అవ్వలేదు మళ్ళీ 30 సంవత్సరాలు అంటే ఏంటంటే దానికి కారణం ఈ మధ్య వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ పక్కకి వెళ్ళిపోతున్నారు. ఆఖరికి నెంబర్ 2గాను విజయసాయిరెడ్డి కూడా మరి డ్రామానో ఏదో ముందు పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా చాలామంది వెళ్తున్నారు అనుకుంటున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బాబు ఎన్నాళ్ళు మమ్మల్ని జైల్లో బంధించారని గేట్లు తెచ్చుకొని ఒక్కొక్కరు దూకేస్తున్నారు. ఇంకా ఎవడన్నా ఒకడో ఆరో దూకే వాళ్ళు ఉంటే వాళ్ళని ఆపడానికి ఈ పిచ్చి మాటలు. వాళ్ళు బయటకు వచ్చేవన్నారు, ఇదేడా బాబా మానసిక వైద్యం బాగాలేదు, ఈయనేంటిగా మాట్లాడతాడు అని నీ నాయకులే నిన్ను అనుకుంటున్నారు. 7 నెలలు 8 నెలలు కాకుండా 30 సంవత్సరాలు మళ్ళీ మేము అధికారంలో ఉంటామంటే అసలు ఎంత ఇది పొరపాటు అండి. చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ ప్రెస్ మీట్ గంట సేపు మాట్లాడాడు. కరెక్ట్ గంట. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఇస్తాడు, నేను చెప్తున్నా. దానికి కొద్దిగా టైం పట్టిద్ది, దానికి కొద్దిగా సంపద సృష్టించాలి, తప్పకుండా ఇస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటి ఒప్పుకో, నీ 2019 నుంచి 2024 వరకు ప్రజలు హాయిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గుండెల మీద చెయ్యేసి నిద్రపోయారా? చెప్పు. ఈరోజు నిద్రపోతున్నారు హ్యాపీగా. ఎవరి ఆస్తులు వాళ్ళకుంటాయి, ఎవరి డబ్బులు వాళ్ళకుంటాయి, ఎవరి ఆదాయం వాళ్ళకుంటుంది. పనిచేసి చక్కగా హ్యాపీగా వెళ్ళి ఇంట్లో నిద్రపోతున్నారు శ్రామికులు, కార్మికులు. నీ హయాంలో ఎవరు నిద్రపోయారు? నీ హయాంలో పలానా వాళ్ళు నిద్రపోయారని నువ్వు ఒక్క మాట చెప్పు. హ్యాపీగా ఉన్నారని ఒక్కరు చెప్పు. నువ్వు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు, నీ పక్కన ఉన్న వాళ్ళు తప్ప ప్రజలు హ్యాపీగా లేరు. నువ్వా ఇవాళ నీ ప్రెస్ మీట్ చూస్తుంటే టీవీలో దెయ్యాలు వేదాల్లో వలించినట్టు ఉంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉంది. కాబట్టికి ఇవాళ మా ప్రభుత్వంలో నేను ఇవాళ వంశీదాన్ని ఎందుకు చెప్పానంటే, నువ్వు ఏదో కార్యకర్తలను మేము చంపేస్తున్నాం, పొడిచేస్తున్నాం అని నువ్వు ప్రెస్ మీట్లో చెప్పావు. అసలు మీరు చేసిన పనికి నేను చెప్పా. ఇది ఫ్యాక్షనిజంలో తిరిగి ఏ వ్యక్తిని అడగండి. ఈ వంశీ పెట్టిన కంప్లైంట్ ఏంటంటే, ఫస్ట్ దీన్ని మన మీదకే అటాక్ చేయడానికి ఇది ఒక ఆధారంగా పెట్టినటువంటి కంప్లైంట్. ట్రాప్ చేయడంలో వంశీని మించడం లేడు. కాబట్టి నేను ఇప్పుడు ఇది చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నువ్వు నిన్నేదో మీ కార్యకర్తలు కొట్టేస్తున్నారు, పొడిచేస్తున్నారు, లేకపోతే లాక్కుంటున్నారు అని. అసలు మా ప్రజాపాలన వచ్చాక నీ మీద 1,00,000 కంప్లైంట్లు వచ్చినాయి. చెప్పండి, ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరి భూమిని ఎవరన్నా లాక్కున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకులు పలానా వాళ్ళ భూమిని పలానా వాళ్ళు లాక్కున్నారా? చెప్పండి. మీరు చెబితే వెళ్ళండి, కూటమి నాయకుల దగ్గరికి వెళ్ళండి, ఇప్పించేస్తారు. మీ హయాంలో నువ్వేగా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్రకి వేసావు. ఉత్తరాంధ్రలో భూములు ఎన్ని కబ్జా చేశారు? ఆఖరి కాకినాడ పోర్టు ఏం చేశావు?
కాకినాడ పోర్టుకు బలవంతంగా రాపించుకున్నావు కదా. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎక్కడైనా ఏమైనా జరిగినాయా? ఇవాళ అసలుకి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తుంటే ఇక అరుంధతి సినిమాలో పశుపతి మాట్లాడినట్టు ఉంది. ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రముఖిని నిద్రలేపారు. అది ఏంటండి ఇవన్నీ? నిన్ను ప్రజలు చీకొట్టారు, నీకు ప్రతిపక్ష హోదా అవ్వాలా, నా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటావు. ఇవాళ రేపు నీకు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయిద్ది. ఇన్నాళ్ళు రాకపోతే ఎమ్మెల్యే పదవి కూడా పోయిద్ది.